హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. మనం నిలబడి ఆలోచిస్తే అద్భుతాలు జరగవు. నిరంతరం కష్టపడితేనే విజయం మనల్ని వస్తుంది. మన నాలుక నిప్పుతో సమానం. ఎన్ని మనసులనైనా కాల్చగలదు, ఎంతమందినైనా కూల్చగలదు, ఎన్ని బంధాలనైనా పడగొట్టగలదు. మంచివాళ్ళు నీకు ఆనందాన్ని ఇస్తారు. మరీ మంచివాళ్ళు మధురమైన జ్ఞాపకాలు ఇస్తారు. చెడ్డవాళ్ళు అనుభవాన్ని ఇస్తారు. మరీ చెడ్డవాళ్ళు తిరుగులేని గుణపాఠాన్ని అందిస్తారు. ఏది ఏమైనా అన్నిటినీ సానుకూల దృక్పథంతో చూస్తే అన్నీ ప్రయోజనకరమైన అనుభవాలే. ఉన్నవాడు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు, కానీ లేనివాడు నిజం చెప్పినా అబద్ధం అంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తినే నమ్ముతుంది. ప్రయత్నించినంత వరకు ప్రతి ఒక్కటి కొత్తగానో కష్టంగానో అనిపిస్తుంది. అదే ప్రయత్నిస్తూ ఉంటే ప్రతి ఒక్కటి ఇష్టంగా లేకున్నా సంతోషాన్ని ఇచ్చేదిగా మాత్రం మారుతుంది. మనిషి అనేవాడు ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. ఎందుకంటే అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిసేవాడికి రక్షణిస్తుంది. కానీ తనని గుర్తించమని ఎప్పుడూ అడగదు. మనిషి లైఫ్ అనేది మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి లైఫ్ కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగానే కనపడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించవు. నీవు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి నిన్ను బాధిస్తుంది. కొన్నిటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతనైనా మిగులుతుంది. ఆలోచనల గురించి మేధావులు చర్చిస్తారు, పరిస్థితుల గురించి తెలివైన వారు చర్చిస్తారు, వ్యక్తుల గురించి మూర్ఖులు మాత్రమే చర్చిస్తారు. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వాళ్ళకి అవసరం అయినప్పుడు చేస్తేనే దాన్ని హెల్ప్ అంటారు. రెండు వైపుల నుండి తప్పు ఉంటేనే ఒక వివాదం ఆగకుండా అలా కంటిన్యూ అవుతుంది. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడేవాడితో భౌతిక దూరం పాటించాలి. ఎందుకంటే వీడు కరోనా వచ్చినా వారికంటే పెద్ద ప్రమాదం. ధనాన్ని పెంచుకోండి, కానీ కోరికలను కాదు. ఎందుకంటే కోరికలకు అంతం ఉండదు. మన లైఫ్లో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకూడదు. ఎందుకంటే చెట్టు ఆకులు రాలిన ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురిస్తుంది. మన లైఫ్ కూడా అంతే. ఏం జరిగినా ఏదో మన మంచి కోసమే. నీవు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి, కానీ భారం అవ్వకూడదు. నీవు ఒకరికి బలం అవ్వడానికి ప్రయత్నించు. సంతోషం అనేది ఒంటరిగా కూర్చుని బాధపడితే వచ్చేది కాదు. నలుగురు నా వాళ్ళే అని నవ్వుతూ ఆప్యాయతలు పంచుకుంటే వస్తుంది. నీ కోరిక వేరు, నీ లక్ష్యం వేరు. నీ కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే. అదే నీ లక్ష్యం నెరవేరాలని పరిగెడితే ఎదురొచ్చేదల్లా విజయమే. నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి
ఓటమి భయపడుతుంది. ఈ లోకంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. అది పోగొట్టుకోవడానికి ఒక్క సెకండ్ చాలు, కానీ సంపాదించుకోవడానికి మాత్రం ఒక జీవితం సరిపోదు. ఎదుటి వాళ్ళు నిన్ను తలచినా తలవకపోయినా నీవు మాత్రం తలుచుకో. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. నీ మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. నీవు చెప్పే చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అబద్ధం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ను కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం. నీవు ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి దేవుడిని ధ్యానించడం మంచిది. అవసరం లేని వాళ్ళ గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. నీ వాల్యూ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా నీ వాల్యూ పోతుంది. మీరు ఎలా ఉండాలో మీ ఏకాంతం చెప్తే మీరు ఎలా ఉన్నారో ఈ సమాజం చెప్తుంది. నీవు ఒక నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. అధికారాన్ని డబ్బుని చూసి వచ్చే గుర్తింపు కంటే గుణాన్ని ప్రవర్తనను బట్టి వచ్చే గుర్తింపు గొప్పది. గుణమే శాశ్వతంగా ఉంటుంది, డబ్బు కాదు. ఒకరి కోసం నీ క్యారెక్టర్ ఎప్పుడూ మార్చుకోకు. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. నిన్ను దూరం చేసుకున్న వారి గురించి అస్సలు బాధపడకు. ఆ బాధపడాల్సింది నీవు కాదు, నిన్ను వదులుకున్న వాళ్ళు. పూర్వకాలంలో మనుషులు రాళ్లతో నిప్పును పుట్టించేవారు. ఇప్పటి కాలంలో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. దుఃఖం అనేది పిరికివాడి లక్షణం. అది వ్యక్తిలోని శక్తి సామర్థ్యాలను నశింపజేస్తుంది. ఆలోచన శక్తిని, జ్ఞానాన్ని నశింపజేస్తుంది. దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు. టైంను బట్టి, సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకునేవాడు వీరుడు. అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకునేవాడు మూర్ఖుడు. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నీవు చేసే ఒక్క చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. మనం ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడవలసిందే, వేరే దారి లేదు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. మరణించే ముందు జీవితం మొత్తం ఒక్కసారి కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుందంట. అది నిజం. దాన్నే జీవితం అంటారు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడు
నిర్లక్ష్యం చేయకండి. రెండు పరిస్థితుల్లో మౌనం వహించాలి. నీ మాటల్లో నీ భావాలన్నీ ఎదుటివారు అర్థం చేసుకోలేరని అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు, జీవితం నిజాయితీపరులను ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది. మనకు నచ్చిన నిజం తియ్యగా ఉంటుంది, నచ్చని నిజం చేదుగా ఉంటుంది. మనకి నచ్చకపోయినా నిజం నిజమే, దానిని ఎవ్వరూ మార్చలేరు. మన జీవితం అనేది ఒక ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి, ఎందుకంటే రేపు మరో పని మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తూ ఉంటాయి. వింటూ ఆగిపోవడం లేక వినకుండా సాగిపోవడమా అనేది నీలోనే ఉంటుంది. నమ్మకం ఉంటే మనసులో ఉన్న మౌనం అర్థమవుతుంది. ఆ నమ్మకమే లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకం అనుబంధానికి ఆత్మ వంటిది. కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తి లాగానే కొన్ని సంబంధాలు అవసరమైతేనే మనల్ని వెతుకుతాయి. ఆనందం వర్షం లాంటిది, వస్తే తడిచి మురిసిపోతాం. దుఃఖం ఉప్పెన లాంటిది, వస్తే మునిగి కుమిలిపోతాం. ఈ రోజుల్లో గోడకేసిన పిడకలా కాదు, గోడకు కొట్టిన బంతిలా ఉండు. ఇంకొకడికి నచ్చినట్టు బ్రతకడానికి నువ్వేం బొమ్మ కాదు. నీతో ఎవరు ఎలా ఉంటే నువ్వు కూడా అలానే ఉండు. విలువ ఇవ్వని మనుషులకు విలువ ఇచ్చి నీ విలువ తగ్గించుకోకు. నువ్వు కావాలి అనుకున్న బంధాలు నువ్వు ఎలా ఉన్నా నీతోనే ఉంటాయి. అవసరాన్ని బట్టి మారే బంధాలు అనవసరంగానే దూరమవుతాయి. ఇబ్బందులు ఎదురవ్వడం, ఒత్తిళ్లు ఉండడం ఇవేమీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఓర్పుతో నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. ఉత్సాహంగా ఉండండి కానీ తొందరపడకండి. ఓపికగా ఉండండి కానీ సిగ్గుపడకండి. చేతి నిండా డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది. ఏది శాశ్వతం? మన వెనక ఉన్న డబ్బా? మన ముఖానికి ఉన్న అందమా? మనతో ఉన్న అధికారమా? అసలు మనమే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ మనకు ఎలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భం నుంచి వచ్చాము, ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతాము. ఇదే నిజం. ఇష్టం లేని వారి దగ్గర మనసులో చోటు ఇమ్మని బ్రతిమలాడడం కంటే కష్టమో నష్టమో ఆ బంధానికి దూరంగా ఉండడమే మంచిది. మనిషిది చాలా విచిత్రమైన స్వభావం. ఇసుకలో సౌధం చూస్తాడు, రాయిలో శిల్పం చూస్తాడు, లోహంలో ఆభరణం చూస్తాడు, ఆకులో ఔషధం చూస్తాడు, అద్దంలో అందం చూస్తాడు, వ్యసనంలో ఆనందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం మనిషిని చూడలేడు. ఎందుకో? కష్టం కన్నీళ్ళనే కాదు, నిజాలను బయటకు రప్పిస్తుంది. దాపరికాలు ముసుగును తొలగిస్తుంది, వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది. కష్టానికి భయపడితే బ్రతుకు నాశనం. కష్టాన్ని ఓ సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం. అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. దేవుడు మనకు విజయాన్ని ఇవ్వడు, విజయానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు. తృప్తి కలిగినప్పుడే మనిషికి సంతోషం లభిస్తుంది. జీవితం అంటే 100 సంవత్సరాల కాలం కాదు, 1000 సంవత్సరాల జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు,
ప్రపంచానికి మనం గుర్తుండేలా చేయడం. బిల్గేట్స్ లక్ష్మీ పూజ చేయలేదు, కానీ ధనవంతుడు. ఐన్స్టీన్ సరస్వతి పూజ చేయలేదు, అయినా మహామేధావి. శ్రమను నమ్ముకోవాలి, అదృష్టాన్ని కాదు. దేవుణ్ణి నమ్మండి, కానీ మొత్తం ఆధారపడకండి. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. అనుకువగా ఉండడమే కాదు, అనవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. ఇతరుల గురించి నీకు చెప్పేవారు నీ గురించి ఇతరులకు చెబుతారు. నువ్వు నిజాయితీగా ఉంటే అందరూ నీతో ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సరైన వ్యక్తులు మాత్రం నీకు స్నేహితులుగా ఉంటారు. ఎవరితోనైనా వాదించాల్సి వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడం ఉత్తమం. ఎందుకంటే వాదనలో గెలిచామన్న ఫీలింగ్ కంటే మనశ్శాంతి చాలా గొప్పది. వాదనతో కొన్నిసార్లు బంధాలు శాశ్వతంగా దూరమవుతాయి. మేధావులు మాట్లాడతారు, మూర్ఖులు వాదిస్తారు. ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలు నాశనం అవుతాయి. అర్థం లేకుండా ఆవేశపడకూడదు, అది అనేక సమస్యలకు దారితీస్తుంది. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోకూడదు, అది అనేక బాధలకు కారణమవుతుంది. తన ముఖంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు చెప్పకుండా తెలుసుకునేవాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. తప్పు మనదైతే కారణాలు ఉంటాయి, అదే తప్పు ఎదుటివారిదైతే ప్రశ్నలుంటాయి. నిజం కంటే అపనింద బలమైనది, భయంకరమైనది. మీ ఆనందం కోసం ఎదుటివారిపై అపనిందలు వేసి వారి మనస్సును బాధ పెట్టకండి. పరోక్షంగా వారి కన్నీటికి కారణం కాకండి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు అన్న మాటలు గుర్తుండకపోవచ్చు, కానీ నీకు అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలా వచ్చినప్పుడు తల వంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది. ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రంతో సమానం. బయటకి ఎంతో ప్రశాంతంగా కనిపించిన గుండెల్లో వందల ఫీలింగ్స్, వేల ఎమోషన్స్ని చిరునవ్వు అనే ముసుగుతో దాస్తూ ఉంటాం. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకుని మన ముందు నడిచిన వాళ్ళందరూ కుటుంబమే. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. బాధ, బలం రెండు నీలోనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనపడకుండా పోతుంది. మీకు మంచి చేసేవారిని మరవకండి, మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషించకండి, మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి. సిరి సంపదలు అనేవి మంచితనాన్ని తీసుకురాలేవు. మంచితనం అనేది మాత్రం అభిమానాలు, దీవెనలను తీసుకువస్తుంది. కొన్ని పనులు ఏదో సాధించడానికి చేయాల్సిన పని లేదు, మీ ఆత్మవిశ్వాసం పెంచుకోవడం కోసం చేయాలి, మీరు కోరుకునే సంతోషం కోసం చేయాలి. మన మనసుకి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళే. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం కన్నీళ్ళే. ఈ సొసైటీలో తప్పు చేయని వారంటూ ఎవ్వరూ ఉండరు. నీవు తప్పు చేశావని నీకు తెలిస్తే దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయకు, వెంటనే దాన్ని సరిచేసుకునే ప్రయత్నాలు ఆరంభించు. మీ పరిస్థితులు
ఈరోజు ఎంతో కఠినంగా ఉండొచ్చు, కానీ మీ లైఫ్ ఇలానే ఉండదు, మారుతుంది. క్షమించే గుణం, ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరిపై ఒకరికి గౌరవం, చిరునవ్వుతో కూడిన పలకరింపులు, ఇవే ఒక బంధాన్ని నిలబెట్టే 4 పిల్లర్లు. నీవు ఒక దానిని ఆశపడి బాధపడడం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం మరొకటి లేదు. వింటున్నారు కదా అని కథలు చెప్పకు, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకు. ఏదో ఒక రోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమయ్యాక, వినేవారు లేక, నమ్మేవారు కనపడక ఒంటరిగా మిగిలిపోతావు. నమ్మకం అనేది లేనప్పుడు అది ఏ బంధమైనా కేవలం టైంపాస్ మాత్రమే అవుతుంది. అది ఏ సుదీర్ఘ ప్రయాణమైనా వ్యర్థమే అవుతుంది. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్న వాళ్ళ నొప్పి విలువ తెలిసిన వాళ్ళు మహనీయులు అవుతారు. మీ మనసులో సాధించాలన్న ఆలోచన ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ మీ విజయాన్ని ఆపలేవు. పరిస్థితులను బట్టి మీ ప్రవర్తన మార్చుకోండి, తప్పులేదు. కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోవద్దు, అది మూర్ఖత్వం అవుతుంది. నీళ్లు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడే మన ప్రతిబింబాన్ని చూసుకోగలం. అలాగే మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడే ఎదుటివారిలో మంచిని చూడగలం. రంధ్రాలతో ఉన్న వేణువును సరిగ్గా ఉపయోగిస్తే ఎన్నో అద్భుతమైన రాగాలు పలికిస్తుంది. అలాగే జీవితం కూడా అంతే, దాన్ని మలిచే తీరు మన చేతుల్లోనే ఉంటుంది. అడవిలో ఉండే జంతువులు ఆకలి తీరిన తర్వాత ఆనందంగా ఆడుకుంటాయి, కానీ సమాజంలో మనిషికి కడుపు నిండిన తర్వాతనే అసలైన ఆకలి మొదలవుతుంది. మనీతో మీరు ఇల్లును కొనవచ్చు, కానీ కుటుంబాన్ని కాదు. మనీతో మీరు గడియారాన్ని కొనవచ్చు, కానీ టైంను కాదు. మనీతో మీరు పుస్తకాన్ని కొనవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. మనీతో మీరు పదవిని కొనవచ్చు, కానీ గౌరవాన్ని కాదు. భరించలేని బాధనైనా, పట్టరాని సంతోషాన్నైనా ఇచ్చేది నీవు ప్రేమించిన వాళ్ళే. ఎవరి మీద అయినా చెడు అభిప్రాయానికి వచ్చే ముందు వారి పరిస్థితులను గమనించి అర్థం చేసుకోవడానికి తప్పక ప్రయత్నం చేయాలి. మన తప్పుడు అభిప్రాయం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయొచ్చు. మార్పు అనేది మిమ్మల్ని గమ్యం వైపు అడుగులు వేయిస్తే, ఓర్పు అనేది మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. లైఫ్ ముందుకు వెళ్ళడం అంటే నలుగురు వెంట పరిగెత్తడం కాదు, నలుగురు నడిచేలా మీ మార్గాన్ని ఏర్పరచడం. వ్యక్తుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే. కరెక్ట్ అని ఎదుటివారు రాంగ్ అని అనుకోవడం వల్ల మాత్రమే. ఒక వ్యక్తి జీవితంలో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖాన్ని అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం, కానీ అభిమానం పెరగాలంటే మాత్రం ఆత్మీయత ఒక్కటే మార్గం. నచ్చినప్పుడు ఒకలా, నచ్చినప్పుడు మరోలా ఉండేవాళ్ళకి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లకు మాత్రమే కానుకగా ఇస్తుంది.
మీ సంపద పోయినప్పుడు మీ భార్యను, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితులను, ఆపదలో ఉన్నప్పుడు మీ బంధువులకు ముఖ్యమైన బాధ్యతలు కేటాయించి అప్పుడు పరీక్షించి చూడండి. కింద పడితే లేచి నిలబడవచ్చు, కానీ ఒక్కసారి పడ్డాక తిరిగి నీవు నిలబెట్టుకోలేనిది ఎదుటివారి దృష్టిలో నీ విలువ. మీరు బాగా ఉండడం అంటే మీకు బాగా ఆస్తి ఉండడమో, మీరు బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు, నవ్వుతూ ఉండడం, నవ్విస్తూ ఉండడం. మిమ్మల్ని నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశారా? మీరేమీ కంగారు పడకండి, త్వరలో మీకు కూడా అదే గతి పడుతుంది. గుర్తుంచుకోండి, ఏకాంతం అనే పాఠశాలలో మనసు చెప్పే పాఠాలను వింటే జీవితం అనే పరీక్షలో ఫలితాలు గొప్పగానే ఉంటాయి. మీకు లభించిన కీర్తి మీ దగ్గర ఉన్న ధనం కంటే చాలా గొప్పది. పరిగెత్తడం అనేది అందరికీ తెలిసిన విషయమే, కానీ పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తేవారిదే విజయమని కొందరికే తెలుసు. తోడుగా నిలిచే ఒక రిలేషన్ ఉంటే చాలు జీవితంలో గెలవడానికి, ముందుకు నడవడానికి. కొన్నిసార్లు మన పద్ధతులు మార్చుకుంటేనే మన పరిస్థితులు మారుతాయి. ఆటంకం అనేది మీ ప్రయత్నాన్ని ఆపగలదేమో, కానీ సాధించాలన్న మీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు. గుర్తుంచుకోండి, మౌనంగా ఉన్నాడు అనుకోకండి, బూడిద పొరల్లోనే నిప్పు దాక్కుని ఉంటుంది. మీ ముఖానికి ఎన్ని రంగులు వేసినప్పటికీ మీ అసలైన రంగు మీ వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. లైఫ్ అంటే ఉయ్యాల ఊగినంత సులభం కాదు, ఆకాశానికి నిచ్చెన వేసేనంత కష్టం. మనుషులను చూపే అద్దం కంటే మనుషుల మనసుల్ని చూపే అద్దం ఉంటే బాగుండేది. అందరి నిజస్వరూపాలు బయటపడేవి, చాలా జీవితాలు బాగుపడేవి. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి. పెళ్ళి అనేది మనకి నచ్చినప్పుడు చేసుకోవాలి, అంతేకాని ఎవరో చెప్పారు అని మాత్రం బలవంతంగా చేసుకోకండి. నువ్వు చేసే చిన్న పని వల్ల నీ భార్య ఆనందపడుతుంది అంటే తప్పకుండా చెయ్యి, అది నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించినా సరే. నీ భార్య నిన్ను నిజంగా ప్రేమిస్తే నీ నుంచి కోరుకునేది కాస్ట్లీ గిఫ్ట్లు, డబ్బులు కాదు, నీ దగ్గర నుంచి కొంచెం టైం మాత్రమే. భార్య అయినా భర్త అయినా ఈ ఒక్క విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, గాయపడిన మనసు ఒక మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. ఆడవాళ్ళని అర్థం చేసుకున్నవాడు ఇంకా ఈ ప్రపంచంలో దేన్ని అయినా అర్థం చేసుకుంటాడు, దేన్ని అయినా సాధిస్తాడు. మనిషికి మనం ఇచ్చే టైం బట్టి మనం వాళ్ళకి ఎంత విలువ ఇస్తున్నామో అర్థమవుతుంది. నీకు కోపం వచ్చిన ప్రతిసారి నీ కోపాన్ని భరించడానికి తను ఎంత ఇబ్బంది పడుతుందో ఆలోచించు. నువ్వు బాగా ఇష్టపడేవారు నీకు విలువ ఇవ్వకపోతే చాలా బాధేస్తుంది కదా.
లైఫ్లో ఎవరిని ఊరికినే కలవం, అయితే మంచి కోసమైనా అయి ఉండాలి, లేదా లైఫ్లో తెలుసుకునే అతిపెద్ద లెసన్ అయినా అయి ఉండాలి. తను నీకోసం అన్నీ వదులుకుని వచ్చినప్పుడు నువ్వు తన కోసం కేవలం నీ కోపాన్ని వదులుకోలేవా? అసలు నీకు పొద్దున్నే లేవాలి అన్న ఆలోచనే లేకపోతే అసలు నువ్వు లైఫ్లో ఏం సెటిల్ అవుతావు? మనల్ని ప్రేమించే వారి విలువ మనం వాళ్ళని వద్దు అన్నప్పుడు కాదు, వాళ్ళు మనల్ని వద్దు అనుకున్నప్పుడు తెలుస్తుంది. గొడవ అవ్వగానే వదిలేయాలి అనుకుంటే అది ప్రేమ ఎలా అవుతుంది? అసలు గొడవ అయ్యింది కూడా ప్రేమ వల్లే అని ఎందుకు ఆలోచించట్లేదు? నిజంగా ప్రేమించే అమ్మాయికి పెద్ద పెద్ద కోరికలు ఏముండవు, నీతో టైం స్పెండ్ చేయాలి అని తప్ప. ప్రేమించే అమ్మాయిని ఏదైనా అనే ముందు చాలా ఆలోచించి అనండి. అమ్మాయి వేరే అబ్బాయితో మాట్లాడితే ఏదో అయిపోతుంది అని కాకుండా అసలు ఒకరితో నిన్ను కంపేర్ చేస్తుంది అన్న థాట్నే నీ మైండ్లోకి రానివ్వకు. నిజంగా ప్రేమించే అమ్మాయి ఎప్పుడూ అలా చేయదు. ఎవరైనా వచ్చినప్పుడు కాదు, వాళ్ళు నిన్ను కాదు అని వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది వాళ్ళ విలువ. ఒక అమ్మాయిని మరీ ఎక్కువ రిస్ట్రిక్ట్ చేయకండి. తను నిన్ను ప్రేమిస్తే నీకు నచ్చని పని తనే చేయదు. నీకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అని నీ భార్యతో ఎప్పుడూ అనకు. ఏదైనా తను అడిగినప్పుడు తప్పకుండా ప్రూవ్ చేయాలి. గుర్తుపెట్టుకో, తను ఓన్లీ నిన్ను నమ్మి నీ కోసం వచ్చింది. తేనెతిగా మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, నీవు చేసే పనిని కూడా ఆ విధంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా మంచి విజయం వస్తుంది. ఎవరెంత చనువు ఇచ్చినప్పటికీ నీ హద్దుల్లోనే నువ్వు ఉండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం నీ గొప్పతనంగా భావించకూడదు, అది ఇచ్చేవాళ్ళ వినయం అంతే. గుర్తుంచుకోండి, బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి, బంధుత్వాలు నిలవాలంటే గౌరవించే గుణం ఉండాలి, ప్రేమ నిలవాలంటే నమ్మకం ఉండాలి, నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న చిరునవ్వుతో పలకరింపు ఉండాలి. ఇందులో ఏది నిర్లక్ష్యం చేసినా ఆ బంధం బలం లేకుండా పోతుంది. నీవు ఇతరులతో మాట్లాడేటప్పుడు ప్రేమతో మాట్లాడు, తక్కువగా మాట్లాడు, మంచి మాట్లాడు, తెలివిగా మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, మనసు విప్పి మాట్లాడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు, పూర్తిగా విని తర్వాత మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు. ఆ పైవాడు మీ కడుపున పుట్టే పిల్లల రాతలని మీ చేతుల్లోనే పెట్టాడు. జాగ్రత్త, మీరు నడిచే నడవడికపై మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ సమాజంలో ఏ సంపద ఇవ్వనంత సంతోషం మన అనుకున్న వాళ్ళ సమీపంలో దొరుకుతుంది. అందుకే వీలు దొరికినప్పుడల్లా వాళ్ళతో గడపండి. మీరు నిదానంగా ఉంటే బీసీ కాలం నాటివాడవని, ఫాస్ట్గా ఉంటే మరీ స్పీడ్ అని, ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే అహంకారమని, బాధపడితే పిరికివాడివని, జాగ్రత్తగా ఉంటే పిసినారివని, ఖర్చు పెడితే ఆడంబరమని, అనుమానిస్తే ఎవరిని నమ్మడని,
నమ్మితే అమాయకుడివని, మంచిగా ఉంటే చేతగాని వాడివని, ఆవేదనతో అరిస్తే పొగరని, ఇలా పెక్కు సందర్భాల్లో అపార్థం చేసుకునేవారే ఎక్కువ. ఇక నీ తీరు స్థిరంగా లేకపోతే అలా అనుకోవడం ఇంకా ఎక్కువ. కాబట్టి మరీ ఓవర్గా ఇతరుల అభిప్రాయం పట్టించుకోకు. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. మీరు ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని అవమానాలు, బాధలు భరిస్తున్నా మీ భవిష్యత్తుని, సమయాన్ని వృధా చేస్తూ చివరికి మీ తల తాకట్టు పెట్టిన బంధాలు నిలబడవు. సహనం, నమ్మకం, మౌనం, ఈ మూడే బంధాన్ని, అనుబంధాన్ని నిలబెట్టేవి. మట్టిని కలిపితే ఇటుకగా మారుతుంది, ఇటుకల్ని కలిస్తే గోడలా మారుతుంది, గోడలన్నీ కలిస్తే భవనంలా మారుతుంది. ప్రాణం లేని వాటికున్న ఐక్యత జీవమున్న మనిషికి లేదు. అందంగా లేదని అర్ధాంగిని, అర్థం చేసుకోవడం లేదని భర్తని, నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి, అహంకారం చూపుతున్నాడని అన్నని, ఆస్తి పంచివ్వడం లేదని అమ్మా నాన్నలని, అవసరానికి పనికి రావడం లేదని అక్కా చెల్లెలని, అవసరానికి వాడుకుంటున్నాడని స్నేహితుల్ని, అలా అందరినీ వదులుకుని వెళ్తుంటే చివరికి ఏదో ఒక రోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది. సంవత్సరాల తరబడి నీళ్లలోనే ఉన్నప్పటికీ రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ఉత్తముడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. దెబ్బలు తిన్న రాయి అందమైన విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిలాగానే ఉంటుంది. అలాగే ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న చోటనే ఉంటాడు. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి. డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.